So next topic start చేయండి. Heading when Billy is endorsed to a creditor. When the bill is endorsed to a creditor. So when the bill is endorsed in favor of a creditor, అందులో రాసుకున్నాము. The drawer may endorse or transfer the bill. The drawer may endorse or transfer the bill in favor of another person. The drawer may endorse or transfer the bill in favor of another person. Next, full stop continuation. The bill of exchange can be endorsed. The bill of exchange can be endorsed by the drawer. The bill of exchange can be endorsed by the drawer in favor of his creditor. In favor of his creditor by the drawer in favor of his creditor by putting his signature on the back of the bill. Full stop continuation. The endorsee can get the payment. The endorsee can get the payment. The endorsee can get the payment of the bill from the drawee. The endorsee can get the payment of the bill from the drawee, and if the drawee fails to pay, the amount, and if the drawee fails to pay the amount, the endorsee can claim the amount. The endorsee can claim the amount from the drawer. So Nitya ఒకసారి చదవమా టోటల్ గా endorsement. When the bill is endorsed in favor of a creditor, yes, sir. Okay. The drawer may endorse or transfer the bill in favor of another person. The bill of exchange can be endorsed by the drawer in favor of his creditor by putting his signature on the back of the bill. On the back of the bill. On the back of the bill, the endorsee can get the payment of the bill from the drawee, and if the drawee fails to pay the amount, the endorsee can claim the amount from the drawer. Okay, నమ్మా. సో ఏమంటున్నాడు? Yes, sir. నాకు సమిత దగ్గర నుంచి బిల్ వచ్చిందమ్మా. సో సమిత డ్రాఈ, నేను డ్రావర్. నేను బిల్ డ్రా చేసి సమితకి ఇస్తే సమిత యాక్సెప్ట్ చేసి బిల్ నాకు ఇచ్చింది. సో నేను కార్తీక్ డబ్బులు ఇవ్వాలి. సో సమిత దగ్గర నుంచి నాకు బిల్ వస్తే నేను కార్తీక్ అమౌంట్ పే చేయాలి. సో కార్తీక్ అమౌంట్ పే చేయకుండా నేను ఏం పే చేస్తున్నాను? సమిత దగ్గర నుంచి వచ్చిన బిల్ని నేను కార్తీక్ గారికి పేమెంట్ చేస్తున్నాను. ఓకేనమ్మా. సో సమిత దగ్గర నుంచి వచ్చిన బిల్ని నేను కార్తీక్ పేమెంట్ చేస్తున్నాను అంటే దీన్ని ఏమంటారమ్మా? ఎండార్స్మెంట్. సో అంటే నేను ఎండార్సర్ అండ్ కార్తీక్ గారు ఏమవుతారమ్మా? ఎండార్సీ. సో
సో ఎండార్సీకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సమిత దగ్గర నుంచి కార్తీక్ పేమెంట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమిత పేమెంట్ చేయకపోతే దాన్ని ఏమంటారు? డిజానర్. అప్పుడు కార్తీక్ ఎవరిని వచ్చి అడుగుతాడు? సమితని వచ్చి అడగడు. ఎవరిని అడుగుతాడమ్మా? నన్ను అడుగుతాడు. నాకు బిల్లు 3 months టైం ఇచ్చావు, సమిత వచ్చి కట్టదన్నావు, కట్టలేదు, సో నా డబ్బులు నువ్వు కట్టేయి, నా దగ్గర నుంచి నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది నువ్వు కట్టేయని చెప్పి నేను అడుగుతాడు. సో ఈ ప్రాసెస్ అంతా ఏమంటారమ్మా? ఎండార్స్మెంట్. ఓకేనా? సో ఎండార్స్మెంట్ లో ఎవరికైనా డౌట్ ఉందా? ఎండార్స్మెంట్ లో లేదు సార్. కార్తీక్ నీకు డౌట్ ఉందా ఎండార్స్మెంట్ టాపిక్ లో? లేదా? ఓకే, అందరూ రాసుకున్నాము జర్నల్ ఎంట్రీస్. When bill is endorsed to a creditor. Heading: Journal entries. When bill is endorsed. Journal entries when bill is endorsed. So, Malli, same. Transaction in the books of drawer, in the books of drawing. Transaction in the books of drawer, in the books of drawing. Okay na? So ఏం జరుగుతుందమ్మా? ఫస్ట్, when bill is endorsed to a creditor. కార్తిక్, ఎవరు ఎండోర్స్ చేస్తారు చెప్పు ఫస్ట్? బిల్ డ్రావరా డ్రాయి? డ్రాయి తెలుస్తుందా ఎండోర్స్ చేస్తున్నట్టు? సో వాడి బుక్స్ లో నో ఎంట్రీ. ఓకేనా? ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ లో క్రెడిటర్ అంటే ఎవరు? డ్రావర్ యొక్క క్రెడిటర్ ఏ బ్యాలెన్స్ ఉంటాడు ఈ బిల్ ఇచ్చేంత వరకు? బిల్ ఇవ్వక ముందు ఏ బ్యాలెన్స్ ఉంటాడమ్మా? క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ లో ఉంటాడు? క్రెడిటార్ క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉంటాడు. సో ఇప్పుడు బిల్ ఇస్తున్నాం కాబట్టి క్రెడిటార్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని సో క్రెడిటార్ అకౌంట్ డెబిట్. సో బిల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది మన డ్రావర్ బుక్స్ ఎప్పుడు వరకు? డెబిట్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరికి ఇచ్చేస్తున్నాం? సో దాన్ని క్యాన్సిల్ చేయాలంటే టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో క్రెడిటార్ ని మీరు ఏం రాసుకోవచ్చు? మాకు కావాలంటే పేరు క్రెడిటార్ ఆర్ ఎండార్సీ. ఓకేనా? సో when bill is endorsed to a creditor, entry will be creditor account or endorsee account debit to bills receivable account. In the books of drawing entries ఉంటాయా? నో ఎంట్రీ. కార్తీక్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సమిత. when bill is honored. సమిత సమ్మిడతా లేదా ఈరోజు? సమ్మిడతా. ఓకే, మధుమిత. ఎవరు మాట్లాడుతుంది? మధుమిత నువ్వేనా? సో బుచ్చిరాజు. బుచ్చిరాజు వాయిస్ వినిపిస్తుందా? ఓకే, మణికంఠ. సార్ అమ్మా వాయిస్ వినిపిస్తుందా నీకు? when bill is endorsed to a creditor. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే, ఒకవేళ బిల్ హానర్ అయిందనుకో అమ్మా, డ్రావర్ కి డబ్బులు వస్తాయి రావా? రావు సార్. రావు కాబట్టి డ్రావర్ బుక్స్ లో ఏంటి? నో ఎంట్రీ. నో ఎంట్రీ. ఓకే, కానీ డ్రాయి ఏం చేస్తాడు? బిల్ హానర్ అయిందంటే దాని అర్థం ఏంటి? అది ఎండార్సీకి డబ్బులు ఇస్తారు సార్.
డబ్బులు ఇస్తాడు అంటే ఏంటి? బిల్స్ పేయబుల్ అప్పటి వరకు ఏ బ్యాలెన్స్ లో ఉంటది? డ్రాయికి బిల్స్ పేయబుల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అప్పటి వరకు? లైబిలిటీస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటది. సో ఇప్పుడు మనం ఆ లైబిలిటీని తీర్చేస్తున్నాం కాబట్టి బిల్స్ పేయబుల్ ఏమైపోద్ది? డెబిట్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. డ్రాయర్ అకౌంట్. డ్రాయర్ అకౌంట్ కాదమ్మా, క్యాష్ పేమెంట్ చేస్తున్నాం కదా, ఎస్ టు క్యాష్ బ్యాంక్. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అర్థమైందా? మళ్ళీ డ్రాయర్ అకౌంట్ అంటే ఏంటి? నెక్స్ట్, ఒకవేళ బిల్ డిజానర్ అయితే అంటే ఏంటి? అమౌంట్ కట్టకపోతే బిల్ డిజానర్ అయితే, ఓకేనా? బిల్ కట్టకపోతే డ్రాయిని ఇంతకుముందు మనం ఏం చేస్తుంటాం? క్యాన్సిల్ చేస్తుంటాం. ఈడు నాకు ఇంకా డెటార్ కాదు అని, అవునా మణికంట? నువ్వు చెప్పను లేకపోతే నేను ఎవరికి చెప్తున్నానో గోడలకి చెప్తున్నాను ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే బిల్ క్యాన్సిల్ చేసామో అప్పుడు నాకు ఇంకా డ్రాయిగా నాకు ఎలాంటి డెటార్ కాదని చెప్పి క్యాన్సిల్ చేస్తుంటాం బిల్ రేజ్ అయినప్పుడు, అవునా? ఇప్పుడు బిల్ డిజానర్ అయిపోయింది, మళ్ళీ డ్రాయి ఏమైపోతాడు? డెబిట్. డెటార్ అయిపోతాడు. సో డెటార్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. సో డ్రాయి అకౌంట్ డెబిట్, ఓకేనమ్మా? 2 ఎండార్స్. ఇంత ముందు ఎండార్స్ ని క్యాన్సిల్ చేస్తాను, పైన చూడు కాలితే ఎండార్స్ అకౌంట్ డెబిట్ చేస్తాను. వాడికి పేమెంట్ వెళ్ళుంటే వాడు అలా క్యాన్సిల్ చేసి, వాడికి పేమెంట్ వెళ్ళిందా డిజానర్ అయినప్పుడు? డిజానర్ అయినప్పుడు పేమెంట్ జరగలేదు కాబట్టి మళ్ళీ ఎండార్సీ ఏమైపోతాడమ్మా? క్రెడిటార్ అయిపోతాడు టు ఎండార్సీ అకౌంట్. అర్థమైందా? మళ్ళీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి బుక్స్ ఆలోచిస్తే బిల్స్ పేయబుల్ కట్టాడా కట్టలేదా? బిల్స్ పేయబుల్ కట్టినా బిల్స్ పేయబుల్ డెబిట్ అవుతుంది, బిల్స్ పేయబుల్ కట్టకపోయినా బిల్స్ పేయబుల్ ఏమవుతుంది అమ్మా? డెబిటే అవుతుంది. కానీ బిల్ హానర్ ఏందనుకమ్మా? టు బ్యాంక్ ఆర్ క్యాష్. బిల్ హానర్ అవ్వలేదు, సో డ్రాయి డబ్బులు ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ టు డ్రాయర్ అకౌంట్. అర్థమైందా? నెక్స్ట్ ఎక్కడతో అవ్వలేదు. ఎప్పుడైతే బిల్ డిజానర్ అయిందో ఇంకోటి ఉంటది. ఎప్పుడు డిజానర్ అయిన ప్రతిసారి ఇంకోటి నోటింగ్ చార్జెస్. చూడమ్మా, నోటింగ్ చార్జెస్ ఎవరు కట్టాలి అసలు? డ్రాయి. సో డ్రాయి అకౌంట్ డెబిట్. సో నా డ్రాయి ఏం కట్టాలి? బిల్ అమౌంట్ కట్టాలి, నోటింగ్ చార్జెస్ కట్టాలి. కానీ నోటింగ్ చార్జెస్ ఎవరు కట్టుంటారు? ఎవరి దగ్గర బిల్లు? డ్రాయర్ ఎందుకు కడతాడు? బిల్ ఎవరి దగ్గర ఉంది? బిల్ ఎండార్సీ దగ్గర ఉన్నప్పుడు నోటింగ్ చార్జెస్ ఎవరు కడతారు? ఎండార్సీ కడతారు. ఎందుకు కడతారు? మనం ఇంకో నోట్ రాయించాను గుర్తుందా? ఎవరైతే బిల్ హోల్డ్ చేస్తారో ఆ హోల్డ్ చేసే వ్యక్తి నోటింగ్ చార్జెస్ కడతారని చెప్పాను. సో బిల్ ఇప్పుడు ప్రజెంట్ హోల్డ్ చేస్తుంది ఎవరు? ఎండార్సీ. సో నోటింగ్ చార్జెస్ కూడా కట్టేది ఎవరు? ఎండార్సీ అకౌంట్. సో దీని అర్థం ఏంటి? నాకు డ్రాయి బిల్ అమౌంట్ కి డెటారే, నోటింగ్ చార్జెస్ కి డెటారే, అవునా కదా? ఇన్ ద సేమ్ వే ఎండార్సీకి ఎండార్సీ నాకు ఏమవుతాడమ్మా? క్రెడిటార్. బిల్ అమౌంట్ కి క్రెడిటారే, వాడు కట్టే నోటింగ్ చార్జెస్ కి క్రెడిటారే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి టోటల్ నోటింగ్ చార్జెస్ ఎక్స్పెన్స్ ఎవరిది? డ్రాయిదే కాబట్టి ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్. సో నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు ఎవరి పేరు రాస్తాను? ఎవరికి ఇవ్వాలి నేను? డ్రాయర్. టు డ్రాయర్ అకౌంట్. అంటే అర్థం ఏంటమ్మా? నేను డ్రాయర్ కి బిల్ అమౌంట్ పే చేయాలి, నోటింగ్ చార్జెస్ పే చేయాలి. అర్థమైందా? అర్థమైంది. ఓకే. నిత్య నీకేం డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి ఫాస్ట్. లేదు సార్. సో ఎండార్స్మెంట్ అందరికీ అర్థమైంది. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. అర్థమైంది సార్. అడగండి. మొహమ్మద్ జైద్. అమ్మ నీ పేరేంటి? క్లారిటీ చెప్పు సార్ నాకు. జైద్ సార్. జైద్, అర్థమైందా నీకు? ఎండార్స్మెంట్ డౌట్ ఉందా?
మళ్ళీ ఒకసారి చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఒకసారి. అసలు ఎండార్సీ అంటే ఏంటో చెప్పు నువ్వే నాకు. ఎండార్స్మెంట్ అంటే ఏంటి, ఎండార్సర్ అంటే ఏంటి, తెలుసా నీకు ఇవన్నీ? తెలీదా? అంటే పాస్ట్ క్లాస్ రాలేదు. పాస్ట్ క్లాస్ రాలేదు. ఓకే. ముందు క్లాస్ కి అటెండ్ అవ్వలేదు సార్. ఏమ్మా ఎందుకు అటెండ్ అవ్వలేదు? అంటే న్యూలీ జాయిన్ సార్. ఓకే. సో అయితే సమ్ చెప్పినప్పుడు ఇంకొకసారి ఎంట్రీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అప్పుడు ఫాలో అవ్వు. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఎండార్స్మెంట్ మీద సమ్ చేద్దామా? ఇల్లస్ట్రేషన్ ఓపెన్ చేయండి. ఇల్లస్ట్రేషన్ బిల్ సెంటర్ ఫర్ కలెక్షన్ కదా. ఇల్లస్ట్రేషన్ నెంబర్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4 ఓపెన్ చేయండి. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4 కార్తీక్ చదువుతాడు. కార్తీక్ చదువు క్వశ్చన్. టెక్స్ట్ బుక్ లేదు. ఓకే. నిత్య చదువమ్మా. On 1st January 2014, Venkatesh sold goods worth rupees 5,000 to Nagarjuna. On 1st January 2014, Venkatesh sold goods worth rupees 5,000 to Nagarjuna and drew a bill on Nagarjuna for 3 months for the same amount. And drew a bill on Nagarjuna for 3 months for the same amount. Nagarjuna accepted the bill and returned it to Venkatesh. Nagarjuna accepted the bill and returned it to Venkatesh. On 1st February 2014, Venkatesh endorsed the bill in favor of his creditor. On 1st February 2014, Venkatesh endorsed the bill in favor of his creditor. Prabhakar settled on his debit. Prabhakar settled on his debit. The bill was dishonored on due date. The bill was honored. Yes, sir. Honored on due date. Pass the necessary journal entries in the books of Venkatesh, Nagarjuna and Prabhakar. వెంకటేష్ నాగార్జున మనకు బాగా తెలుసు. ఈ ప్రభాకర్ మధ్యలోని ఎండార్సీ సార్. వెంకటేష్ ఏమో డ్రావర్, నాగార్జున ఏమో డ్రాయి, ప్రభాకర్ ఏమో ఎండార్సీ. అంటే ఎండార్సీ బుక్స్ లో కూడా ఎంట్రీస్ ఏమంటున్నాడు. కానీ మన ఎక్స్ప్లెనేషన్ లో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ ఎక్కడ చెప్పుకున్నామమ్మా? ఎక్స్ప్లెనేషన్ లో ఓన్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్, ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి అంతే చెప్పుకున్నాం. మరి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ చెప్పుకున్నామా? చెప్పలేదు సార్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ చెప్పుకోలేదు. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ మనకు వచ్చేవి ఓన్లీ రెండు ఎంట్రీస్ అమ్మా. బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు అండ్ ఆ బిల్లు హానర్ అయినప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, బిల్లు డిజానర్ అయినప్పుడు. మనం ఇప్పుడు డిజానర్ గురించి మాట్లాడుకుంటున్నాం, డిజానర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి డిజానర్ ఎంట్రీ అట్ ద టైమ్ ఆఫ్ ఎండార్సీ కూడా మాట్లాడుకోవాలి. అవునా కదా? ఎస్ సార్. సో హెడింగ్ పెట్టినమ్మా, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ. సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ. చెప్పండి అమ్మా. వెన్ బిల్ ఈజ్ endorsed, first when bill is endorsed అంటే ఏంటి? ఎండార్సీ బిల్ ఇస్తే ఎండార్సీ బుక్స్ లో ఎంట్రీ ఏం రాసుకుంటారమ్మా? ఫస్ట్ బిల్స్ రిసీవబుల్. ఇప్పుడు ఎండార్సీ కూడా అదేంటి? బిల్సే. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఎవరి దగ్గర చేస్తున్నామా? ఎండార్సర్ అంటే ఎండార్సర్ అకౌంట్. అర్థమైందా? సో బిల్ ఎండార్సీ రిసీవ్ చేసుకున్నా అది బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అంటే ఎవరికి అది ఎవరు బిల్స్ రిసీవబుల్? ఎండార్సీకి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అటు ఎండార్సర్ అకౌంట్. ఓకేనా? రాసుకోండి. బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ debtor through
ఎండార్స్మెంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ Yes, sir. రిసీవ్ అయిన బిల్లు ఏదైతే ఎండార్స్ అయిన బిల్లు ఉందో అది హానర్ అయితే అంటే ఏంటి, వెన్ బిల్ ఈజ్ హానర్డ్ ఆన్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే ఏంటి, డ్యూ డేట్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీనా బిల్ కానీ హానర్ అయితే ఎండార్సీకి ఏమొస్తుంది, Cash or క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, ఇంక బిల్ ఉంటుందా, బిల్ To ఉండదు, bills టు receivable. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనమ్మా. yes, sir. నెక్స్ట్ ఒకవేళ బిల్లు హానర్ అయితే ఎంట్రీ చెప్పుకున్నాం బానే ఉంది, ఒకవేళ బిల్లు డిజానర్ అయితే Endorsee account to cash account. సో ఏంటమ్మా, వెన్ బిల్ ఈజ్ Dishonored. హానర్డ్ చూసాం, ఇప్పుడు డిజానర్డ్. బిల్ ఈజ్ డిజానర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ బిల్ డిజానర్ అయితే మళ్ళీ ఎండార్సర్ ఏమైపోతాడమ్మా, వీడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి డెటార్ అయిపోతాడు. Debtor అయిపోతాడు. సో ఎండార్సర్ అకౌంట్ డెబిట్ టు బిల్ ఏమైపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది, టు బిల్ రిసీవబుల్ అకౌంట్. Receivable. అమ్మ డబ్బులు వచ్చినా బిల్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోద్ది, డబ్బులు రాకపోయినా బిల్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ Yes, sir. నోటింగ్ చేసి ఎవరు పే చేస్తారని చెప్పుకున్నాం, ఎవరు హోల్డ్ చేస్తున్నారు బిల్ని? Endorser. సో వీడే కడతాడు. Endorser. సో వెన్ నోటింగ్ చార్జెస్ ఆర్ పెయిడ్ బై ఎండార్సీ, నోటింగ్ చార్జెస్ వీడే పే చేస్తే. సో మళ్ళీ నోటింగ్ చార్జెస్ కూడా ఎవరి డబ్బులు తీసుకుంటాడమ్మా, ఎండార్సర్ దగ్గర నుంచి Endorser. తీసుకుంటాడు. ఎండార్సర్ అకౌంట్ డెబిట్ టు Cash క్యాష్ account. ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా. Yes, sir. ఎవరికైనా డౌట్ ఉందమ్మా, ఎండార్సీ బుక్స్ లో ఎంట్రీస్ ఎవరికైనా డౌట్ ఉన్నాయా? No, sir. ఓకే. సో ఇంకొకసారి చూద్దామమ్మా. సో బిల్ ఎండార్స్ చేసినప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ ఎంట్రీ విల్ బి ఎండార్సీ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్. ఈ విషయం డ్రాయింగ్ తెలియదు కాబట్టి నో ఎంట్రీ. ఓకేనమ్మా. వెన్ బిల్ ఈజ్ హానర్డ్ అంటే మనీ పేమెంట్ జరుగుతుందమ్మా, ఎవరికి దగ్గర నుంచి, డ్రాయి దగ్గర నుంచి ఎండార్సీకి. ఆ విషయం డ్రావర్కి తెలియదు కాబట్టి నో ఎంట్రీ. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయిలో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. నెక్స్ట్ అదే బిల్ డిజానర్ అయితే డ్రాయి అకౌంట్ డెటార్ టు ఎండార్సీ అకౌంట్. ఎందుకంటే డ్రాయి మళ్ళీ డెటర్ అయిపోతాడు, ఎండార్సీ క్రెడిటర్ అయిపోతాడు. అదే ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయిలో బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ డ్రావర్కి పేమెంట్ చేయాలి కాబట్టి డ్రావర్ మళ్ళీ క్రెడిటర్ అయిపోతాడు డ్రాయికి. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. అండ్ నోటింగ్ చార్జెస్ విల్ బి పేడ్ బై ఎండార్సీ, సో టు ఎండార్సీ అకౌంట్. అండ్ డ్రావర్కి ఎవరు ఇవ్వాలి, డ్రాయి ఇవ్వాలి, సో డ్రాయి అకౌంట్ డెటార్ టు ఎండార్సీ అకౌంట్. యాక్చువల్గా నోటింగ్ చార్జెస్ ఎవరు ఎక్స్పెన్స్, డ్రాయి ఎక్స్పెన్స్, సో నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. నెక్స్ట్ ఎండార్స్మెంట్ లోని పార్టీస్ 3 పార్టీస్ ఉంటాయి. పార్టీ నెంబర్ 1 డ్రావర్, పార్టీ నెంబర్ 2 డ్రాయి అండ్ పార్టీ నెంబర్ 3 ఎండార్సీ. సో ఎండార్సీకి బిల్ వచ్చినప్పుడు బిల్స్ రిసీవబుల్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి వస్తుంది, డ్రావర్ దగ్గర నుంచి వస్తుంది. సో డ్రావర్ వీడికి ఏమవుతాడమ్మా, ఎండార్సర్. నెక్స్ట్ వెన్ బిల్ ఈజ్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేసుకుంటాడు టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అదే బిల్ ఈజ్ డిజానర్ అయినా కానీ బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోద్ది, కానీ ఈసారి డెబిట్ అయ్యేది క్యాష్ ఆర్ బ్యాంక్ కాదు, ఎండార్సర్. అండ్ నోటింగ్ చార్జెస్ పే చేస్తా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఈ డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు, ఎండార్సర్. సో ఎండార్సర్ అకౌంట్ డెటార్. ఎవరికైనా డౌట్ ఉందా, ఎంట్రీస్ ఎవరికైనా డౌట్ ఉన్నాయా? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం.
ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దామమ్మా. Question. ఓకేనా? ఓకే. సో క్వశ్చన్ లో 3 పార్టీస్ అని చెప్పారు. సో నేను 3 పార్టీస్ ఓపెన్ చేస్తున్నాను. ఇది పార్టీ నెంబర్ 1, పార్టీ నెంబర్ 2 అండ్ పార్టీ నెంబర్ 3. ఓకేనా? సో పార్టీ నెంబర్ 1 అంటే డ్రావర్ పేరేంటమ్మా? Venkatesh. సో వెంకట్, ఇన్ ద బుక్స్ ఆఫ్ వెంకటేష్. నెక్స్ట్ పార్టీ నెంబర్ 2 ఎవడమ్మా? Nagarjuna. నాగార్జున. నెక్స్ట్ ఎండార్సీ ఎవడమ్మా? Prabhakar. ఈయన మాత్రం ఎందుకు తీస్తారు? ఈడు కూడా ఏ సినిమా పేరు పెట్టవలసింది. ప్రభాకర్. ఓకే అమ్మా. సో వెంకటేష్, నాగార్జున, ప్రభాకర్. ఓకేనా? చెప్పండి. Yes, sir. First sale జరిగింది సార్. ఫస్ట్ సేల్ జరిగింది 2014 January 1st. నాగార్జున అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. చూడమ్మా, ఎప్పుడైతే సేల్ జరుగుతుందో వీడి వెంకటేష్ సేల్, అది నాగార్జున అవుతుంది పర్చేజెస్. సో రాస్తున్నానమ్మా, నాగ్ అకౌంట్ డెబిట్. సార్ డేట్ రాయలేదు సార్. సేల్స్ అకౌంట్ డేట్ ఎంత మరి? 2014 January 1/1/2014. ఓకేనా? నాగ్ అకౌంట్ డెబిట్ 5,000. అది నాగార్జునకి ఏమంటుంది? పర్చేజెస్. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు వెంకీ అకౌంట్ 5,000. 1/1/2014. ప్రభాకర్ ఇంకా విషయాలు ఏం తెలియవు. సో ఆ దీంట్లో ఎంట్రీ ఉండదు. ఓకేనమ్మా? నెక్స్ట్ అది ఫస్ట్. నెక్స్ట్ ఏం జరిగింది? సేమ్ అదే రోజున బిల్ రైజ్ అయింది. సో 1/1/2014 వెంకటేష్ కి అది ఏమవుతామా? బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 5,000. నాగ్ని క్యాన్సిల్ చేస్తాడు. నాగ్ అకౌంట్ 5,000. నాగార్జున. నెక్స్ట్ మళ్ళీ 1/1/2014 ఇది బిల్ యాక్సెప్ట్ చేస్తాడు. సో వెంకటేష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 5,000. ఆ విషయం ప్రభాకర్ తెలుసా? 5,000. నో ఎంట్రీ. తెలియదు సార్. నో ఎంట్రీ. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ February 1st 2014 వెంకటేష్ ప్రభాకర్ కి ఇస్తారు సార్ బిల్లు. ఓకే. సో ఫిబ్రవరి అంటే 1/2 Yes sir. 1/2/2014. ప్రభాకర్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ సో అకౌంట్. బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోయి ఎవరికి ఇస్తున్నాడు? ప్రభాకర్కి ఇస్తున్నాడు. సో ఎంట్రీ ప్రభాకర్ అకౌంట్ డెబిట్ 5,000 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 5,000. ఈ విషయం నాగార్జున తెలుసా? నో ఎంట్రీ. తెలీదు. నో ఎంట్రీ. కానీ ప్రభాకర్ ఏం రాసుకుంటాడు? అకౌంట్ టు వెంకటేష్ అకౌంట్ 1/2/2014 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు వెంకటేష్ అకౌంట్. వెంకటేష్ నాగార్జున? వెంకటేష్ టు వెంకటేష్ అకౌంట్ ఎంత మరి? 5,000. అర్థమైందా? నెక్స్ట్ వెయిట్ చేస్తాం. ఎప్పటికి వెయిట్ చేస్తాం? బిల్ హానర్ ఎప్పుడైనా 3 months అమ్మా బిల్ డేట్. ఎప్పుడు 3 months? సో 4th ఏప్రిల్ అంటే ఇప్పుడు మళ్ళీ జనవరి 4/4/2014. 4/4/2014 వెంకటేష్ కి అమౌంట్ వస్తుందా? సో నో ఎంట్రీ. నాగార్జున పేమెంట్ చేస్తాడు కదా. సో పేమెంట్ కి ఎంట్రీ 4/4/2014 బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా ఎంతమ్మా? 5,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 5,000. అండ్ అదే రోజున 4/4/2014 ఓకేనమ్మా మనీ రిసీవ్ చేసుకుంటాడు. ఎవడు? ప్రభాకర్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 5,000 టు బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేసుకుంటాడు. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 5,000.
సమ్ అయిపోయింది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్ ఉందా? కామన్లీ నీకు అర్థమవుతున్నాయేమో సమ్స్, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే. జయిద్, మొహమ్మద్ జయిద్ సార్ అర్థమవుతుంది సార్. చూసావా? వెంకటేష్ ఎవడు? డ్రాయర్. డ్రాయర్. నాగార్జున ఎవరు? డ్రాయి. ఈ ప్రభాకర్ ఎవరు? ఎండార్సీ. మొత్తం 3 బుక్స్ ఉన్నాయి. డ్రాయర్ ఫస్ట్ సేల్ చేస్తాడమ్మా. సో నాగార్జున అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఈ సేల్స్ నాగార్జునకి ఏమవుతాయి అంటే డ్రాయికి పర్చేజెస్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు వెంకటేష్. ఈ సేల్స్ కి బిల్ రేజ్ అవుతుంది. ఈ పర్చేజెస్ కి బిల్స్ పేయబుల్ రేజ్ అవుతుంది. సో బిల్స్ పేయబుల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి అండ్ బిల్స్ రిసీవబుల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఓకేనమ్మా? సో తర్వాత ఏం జరిగింది? డ్రాయర్ ప్రభాకర్ అనే థర్డ్ పార్టీకి బిల్ ఇచ్చేస్తున్నాడు. సో వీడి బుక్స్ లో బిల్ క్యాన్సిల్ అయిపోయి ప్రభాకర్ బుక్స్ లో బిల్ రేజ్ అయింది. చూసావా? సో ఇక్కడ క్రెడిట్ అయింది, ఇక్కడ డెబిట్ అయింది. క్రెడిట్ ఎవరి వల్ల అయింది? ప్రభాకర్కి ఇచ్చాడు కాబట్టి ప్రభాకర్ నేమ్ రాసుకున్నాను. ఈ బిల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? వెంకటేష్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి వెంకటేష్ పేరు రాసుకున్నాను. అర్థమైందా? ఈ విషయం అంతా కూడా డ్రాయికి తెలియదు. సో నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. నో ఎంట్రీ. నెక్స్ట్, బిల్ హానర్ అయింది. బిల్ హానర్ అయినప్పుడు వెంకటేష్ మనీ రిసీవ్ అవ్వవు కాబట్టి ఇక్కడ నో ఎంట్రీ. మనీ రిసీవ్ చేసుకునేది ఎవరు? ప్రభాకర్ రిసీవ్ చేసుకుంటాడు. మనీ డెబిట్ అయింది, క్యాష్ బ్యాంక్ అకౌంట్. ఇది పేమెంట్ చేసింది ఎవరు? నాగార్జున. డ్రాయి క్రెడిట్ అయింది టు బిల్స్ రిసీవబుల్. సో ఆల్రెడీ బిల్స్ పేయబుల్ రికార్డ్ చేసుకునేవాడు క్రెడిట్ లో, ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి కాబట్టి బిల్స్ పేయబుల్ డెబిట్ అయింది. ఇంతకుముందు బిల్స్ రిసీవబుల్ అని డెబిట్ చేసినవాడు ఇప్పుడు డబ్బులు వచ్చేసినాయి కాబట్టి బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేస్తున్నాడు. టు బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయింది. సమ్ అర్థమైందా? ఏం డౌట్ ఉందో? సో ఇది ఈ సమ్ ఏంటమ్మా? హానర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎండార్స్మెంట్. సో డిజానర్ సమ్ కూడా ఒకటి చేద్దాం. ఎవరమ్మా? హలో, కొంచెం గట్టిగా మాట్లాడాలి, వినిపించట్లేదు. కృష్ణ. కార్తిక్ చెప్పు. నాగార్జునకి ప్రభాకర్ తెలియదు. అవును, తెలీదు. అయితే కార్తీక్ వాయిస్ వినిపించట్లేదు. నాకు అర్థమైంది డౌట్. సార్ ప్రభాకర్కి నాగార్జున తెలియదు, నాగార్జున ప్రభాకర్ తెలియదు, మరి డబ్బులు ఎలా పేమెంట్ చేసుకుంటారు? డ్యూ డేట్ టైంకి ఓకేనమ్మా, గ్రేస్ పీరియడ్ లో ఇచ్చేవి. అందుకే రీజన్ ఏంటి? నాగార్జున వెళ్ళి ఏం చేస్తాడు వెంకటేష్కి, నేను నీకు పేమెంట్ చేయాలి కదా, 3 days టైం ఉంది కదా, ఎల్లుండి ఎప్పుడో వచ్చి నీకు పేమెంట్ చేస్తాను అంటాడు. అప్పుడు వెంకటేష్ ఏం చెప్తాడు? నువ్వు నాకు పేమెంట్ చేయకు, నేను ఈ బిల్ని ప్రభాకర్ అనే వ్యక్తికి ఎండార్స్మెంట్ చేశాను, నువ్వు వెళ్ళి వాడికి కట్టే అని చెప్తాం. కట్టించడానికి వాడికి వెళ్ళి కట్టేస్తాడు. అప్పుడు బిల్స్ పేయబుల్ టు క్యాషర్ బ్యాంక్. ప్రభాకర్ రిసీవ్ చేసుకుంటాడు, క్యాషర్ బ్యాంక్ అకౌంట్ అంటే బిల్స్ రిసీవబుల్ అయిపోయి. అదేనా డౌట్ నీది కార్తీక్? సో కార్తీక్ మాట్లాడలేదు. నెక్స్ట్, ఇంకెవరికైనా డౌట్ ఉందా? సో విత్ దిస్ ఇది కూడా కంప్లీట్ అయ్యింది. అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్తాను చూడండి అమ్మా. డ్రాయి చెప్పమ్మా. చెప్పు కార్తీక్. నాగార్జునకి వెంకటేష్కి నాగార్జునకి ప్రభాకర్కి ఎలాంటి సంబంధం లేదమ్మా. ప్రభాకర్కి తెలియదు కదా సార్. తెలియదు. నాగార్జున క్యాష్ పే చేసేది వెంకటేష్ కే కదా సార్.
వెంకటేష్కి పే చేయడు. నాగార్జున ఎప్పుడైతే డ్యూ డేట్ వచ్చిందో ఆ డ్యూ డేట్ టైం వెంకటేష్ దగ్గరికి వెళ్తాడు, నేను నీకు పేమెంట్ చేయాలి, పేమెంట్ చేస్తానని. అప్పుడు వెంకటేష్ ఏమంటాడు, ఒరే బిల్ నా దగ్గర లేదురా బాబు, నువ్వు వెళ్ళి నేను ఎండార్స్మెంట్ చేశాను, వెళ్ళి బ్యాంకర్ ప్రభాకర్ కట్టే అని చెప్తాడు. ఓకే సార్. ఓకేనా? అప్పుడు వెళ్ళి అప్పుడు డ్రాయి ఏం చేస్తాడు, వెళ్ళి ప్రభాకర్ ఎక్కడ నుండి వెతుక్కొని, ఎవరు నీకు ఎల్లుండు అక్కడ నుంచి బిల్ వచ్చింది కదా, బిల్ అమౌంట్ కట్టాల్సింది నేనే, ఇదిగో కట్టేస్తున్నా అని చెప్పి కట్టేస్తాడు. ఓకే సార్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మా, హానర్ టైంలో బిల్స్ పేయబుల్ ఎక్కడ ఉంటాయి? బిల్స్ పేయబుల్ ఎవరి దగ్గర ఉంటుందమ్మా? డ్రాయీ దగ్గర ఉంటుంది. సో డ్రాయీ దగ్గర ఉండే బిల్స్ పేయబుల్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో పేమెంట్ జరిగిపోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఉన్న బిల్స్ పేయబుల్ డెబిట్ అవ్వాలి. సో క్యాన్సిల్ అవుతుంది. బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎట్ ఆర్ టు పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అర్థమవుతుందా? ఇదే హానర్ టైంలో ఎండార్స్కి మనీ వస్తుంది కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. వీడి బిల్స్ రిసీవబుల్ అప్పటి వరకు డెబిట్ లో ఉంటుందమ్మా. సో క్యాన్సిల్ చేయడానికి టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. మర్చిపోకండి. చెప్పమ్మా, ఎవరైనా డౌట్ అడిగారు? ఎవరు? రామచంద్రరావు, నువ్వేనా అడిగా? నేను కాదు సార్. ఓకే. సో అర్థమైంది కదమ్మా అందరికీ? ఎస్ సార్, అర్థమైంది సార్. సో ఆఫ్టర్నూన్ డిజానర్ మీద సమ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ.